యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఒక యాంగిల్ వచ్చేసి 60, ఈక్వలేటర్ ట్రయాంగిల్కి ఒక యాంగిల్ 60, ఇంకో యాంగిల్ 60, ఇంకో యాంగిల్ 60, మొత్తం 60 60 60 యాంగిల్స్ కదా ఈక్వలేటర్ ట్రయాంగిల్కి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఏడి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే 1 2 3 4 5 మొత్తం 5 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో దాని మూలన అన్ని యాంగిల్స్ 60 60 60, ఎందుకంటే మొత్తం టోటల్ ట్రయాంగిల్ అన్ని యాంగిల్స్ కలిస్తే 180 రావాలి కాబట్టి 60 60 60 అండ్ ఇది కూడా 60 60 60. ఇప్పుడు మనకి ఈ రెండు 60లు అవుతాయి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60, యాంగిల్ బి అండ్ యాంగిల్ డి 120 అవుతాయి. ఎందుకంటే రెండు 60s వచ్చేదంటే 60 ప్లస్ 60 120, ఇది 60 ప్లస్ 60 120. సో రెండు ఈక్వలేటర్ యాంగిల్స్ని జాయిన్ చేస్తే ఒక సైడ్ ఒక యాంగిల్ అయితే 2 యాంగిల్స్ 120 వస్తాయి, 2 యాంగిల్స్ 60 60 వస్తాయి. అర్థమైంది కదా? అంటే కన్స్ట్రక్ట్ ఎ కైట్ హూస్ డయాగ్నల్స్ ఆర్ ఆఫ్ లెంగ్త్ 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్తో ఒక కైట్ ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేస్తాం? ఫస్ట్ కైట్ అనేది ఎలా ఉంటుంది? ఒక కైట్ అన్నది ఏంటంటే అది స్క్వేర్ కాదు, రెక్టాంగిల్ కాదు, అలా ఉంటుంది. అప్పుడు మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఒక కైట్కి పొడుగ్గా ఎక్కువ ఉంటుంది కనుక 8 సెంటీమీటర్స్తో వెర్టికల్గా ఒక లైన్ తీసుకుంటాం. 8 సెంటీమీటర్స్ రాయ లైన్ వెర్టికల్లీ 8 సెంటీమీటర్స్. 8 సెంటీమీటర్స్కి తీసుకున్నాక ఇది 90 degrees ఉండాలి. కైట్కి లైన్ డయాగ్నల్స్ 90 degrees ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఆ 8 సెంటీమీటర్స్కి మిడిల్ పాయింట్కి దాటి, అంటే మిడ్ పాయింట్ కన్నా ఎక్కువ ఎంతో కొంత దగ్గర ఒక పాయింట్ తీసుకుంటాం. మిడ్ పాయింట్ దగ్గర తీసుకుంటాం ఒక పాయింట్ తీసుకుని అక్కడి నుంచి మనం ఇప్పుడు ఇంకోటి ఏంటి, 6 సెంటీమీటర్స్ కదా, 6 సెంటీమీటర్స్లో హాఫ్ 3 కదా, 3 సెంటీమీటర్స్కి ఒక మార్క్, 3 సెంటీమీటర్స్కి ఒక మార్క్ ఇచ్చుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే 4 వైపులా మనకి పాయింట్స్ ఫామ్ అవుతాయి. సో జాయింట్స్ యాడ్ చేసుకుంటాం. ఒక లైన్ డ్రా చేసుకోవాలి 90 degreesగా. ఇప్పుడు దాన్ని బైసెక్ట్ చేస్తూ అంటే హాఫ్ కన్నా ఎక్కువ తీసుకుని పాయింట్ ఒకటి పెట్టి దాన్ని బైసెక్ట్ చేస్తూ 6 సెంటీమీటర్స్తో తీసుకుంటాం. దాని లైన్స్ని జాయిన్ చేస్తే ఇది కైట్ అన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి ఫైండ్ ద రిమైనింగ్ యాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రెపెజియం. ట్రెపెజియంలో మిగతా యాంగిల్స్ని ఫైండ్ చేయాలి, అంటే కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము? ఒక యాంగిల్ ఇచ్చాడు 135 105, 135 105 రెండు యాంగిల్స్ ఇచ్చాడు. ఇక్కడ 100, ఇక్కడ 40, ఇక్కడ ఎంత ఇచ్చాడు? సో ఇప్పుడు మనం దీనికి నేమ్ ఇచ్చుకుందాం. అంటే నేమ్ అంటే పాయింట్స్ మనం నేమ్ ఇచ్చుకుంటాం. ఏ బి సి డి అని నేమ్ ఇచ్చుకున్నప్పుడు ఇది 135 105 కదా, ఇది 135 105 అయినప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్ బైసెక్ట్ చేస్తుంది కనుక అడ్జసెంట్ సైడ్స్ సప్లిమెంట్ అవుతుంది. ఇది సప్లిమెంట్ అవుతుంది. సో రెండు ప్యారలల్ లైన్స్ని బైసెక్ట్ చేస్తాం. అందుకని యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ 135 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. చూసారా 180 minus. యాంగిల్ ఏ ఎంత వచ్చింది? 45 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇది కూడా బైసెక్ట్ చేస్తాం కదా, రెండు ప్యారలల్ లైన్స్ని బైసెక్ట్ చేస్తాం. ప్యారలల్ లైన్స్ ఈక్వల్ లేవు కదా, సో బైసెక్ట్ చేస్తుంది కనుక ఇది కూడా యాంగిల్ డి ఎంత వచ్చింది? యాంగిల్ డి వచ్చేసి 75. సో యాంగిల్స్ ఏమేమి వచ్చాయి? 105 30 135 45 75. సెకండ్ దానికి వచ్చేసి
సెకండ్ కూడా రెండు ప్యారలల్ లైన్స్ని బైసెక్ట్ చేస్తాం. సో రెండు ప్యారలల్ లైన్స్ని చేసుకున్నప్పుడు దాని యాంగిల్ వచ్చేసి అడిషన్ చేస్తే సమ్ ఆఫ్ దట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఇక్కడ ఇచ్చాడు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ బి ఎంత 180 డిగ్రీస్. యాంగిల్ బి 180 మైనస్ 100 అప్పుడు 80 డిగ్రీస్ వచ్చింది. యాంగిల్ బి ఎంత వచ్చింది 80 డిగ్రీస్ వచ్చింది. అలాగే బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. అప్పుడు ఇది 100 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ అంటే ఇప్పుడు యాంగిల్ సి ఈ బోత్ యాంగిల్స్ ఎడిషన్ చేస్తే 180 అవ్వాలి. అప్పుడు ఇది అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇందులో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. కానీ అలాగని రెక్టాంగిల్ స్క్వేర్ కాదు, కానీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇది యాంగిల్ 100, 80, 100, 80. సో ఫోర్త్ది ఏంటంటే ఫోర్త్ది వచ్చేసి డ్రా ఏ వెన్ డయాగ్రామ్ షోయింగ్ దట్ ద సెట్ ఆఫ్ parallelograms, kites, rhombus, rectangles and squares. Then answer the following questions. అయితే ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేయమన్నారు. వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మనకి ప్రాపర్టీస్ అని తెలుసుకుంటాం. ఫస్ట్ చూస్తారు కదా, ఫస్ట్ది వచ్చేసి రెక్టాంగిల్. అలాగే రెక్టాంగిల్ స్క్వేర్ కూడా ప్యారలలోగ్రామ్లో ఉంటాయి కదా. ప్యారలలోగ్రామ్లో రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది. సో మనం ప్యారలలోగ్రామ్లో రెక్టాంగిల్ స్క్వేర్ వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే రాంబస్ అన్నది స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు అండ్ ప్యారలలోగ్రామ్ అవ్వచ్చు. రాంబస్ అనేది స్క్వేర్ అవుతుంది, ప్యారలలోగ్రామ్ అవుతుంది. సో ఈ స్క్వేర్ ప్యారలలోగ్రామ్ కలిపింది రాంబస్. కైట్ వచ్చేసి స్క్వేర్, రాంబస్, ప్యారలలోగ్రామ్ని మిగతాది అదేనా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే అందులో కొన్ని ప్రాపర్టీస్ ఇందులో కొన్ని ప్రాపర్టీస్ ఈక్వల్ అవుతున్నాయి కనుక మళ్ళీ ఇది వెన్ డయాగ్రామ్. ఏంటంటే రెక్టాంగిల్ ఇక్కడ ఉంటుంది, ప్యారలలోగ్రామ్లో రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, ప్యారలలోగ్రామ్లో రాంబస్ ఉంటుంది. సో ప్యారలలోగ్రామ్లో కైట్ రాంబస్ స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద కోఆర్డినేటర్ దట్ ఈస్ బోత్ ఏ కైట్ అండ్ ఏ ప్యారలలోగ్రామ్. కైట్ ప్యారలలోగ్రామ్ అయిన రాంబస్ ఏది? కైట్ ప్యారలలోగ్రామ్ అయిన కోఆర్డినేటర్ ఏది? రాంబస్ అండ్ స్క్వేర్. కైట్ అయింది, ప్యారలలోగ్రామ్, రాంబస్ స్క్వేర్. నెక్స్ట్ can there be a quadrilateral that is both a kite and rectangle? Rectangle, kite అయ్యింది ఏమన్నా ఉన్నాయా? ఉంది, స్క్వేర్. సో is every kite a rhombus? If not, what is the correct relationship between these two types of quadrilaterals? Is every kite is a rhombus? Kite and rhombus అవ్వచ్చా? No, every rhombus is a kite, not kite is a rhombus. సో అంటే రాంబస్ కైట్ అవ్వచ్చు, కానీ కైట్ రాంబస్ అవ్వచ్చు. కైట్ యొక్క ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి. No, every kite is a rhombus, but every rhombus is a kite. అంటే కైట్ రాంబస్ అవ్వదు, కానీ రాంబస్ అనేది కైట్ అవుతుంది. ఆల్ ప్రాపర్టీస్ ఆర్ మ్యాచ్డ్ ఇన్ కైట్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్లో మనని ఐఓడి ఒక యాంగిల్ కనుక్కోమని. సో ఐఓడి యాంగిల్ ఏంటంటే ఇది రెక్టాంగిల్ కదా, ఇది రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్. ఈ బోత్ రెక్టాంగిల్లో ఎప్పుడు లైన్ అంటే అడ్జసెంట్ లైన్ ఏ యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. సో రెక్టాంగిల్లో అడ్జసెంట్ యాంగిల్ 90 డిగ్రీస్. సో ఇది ఐఓడి ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. ఐఓడి అనేది 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, అంటే ఇది 90 డిగ్రీస్ అన్నమాట. మీకు అర్థమైంది కదా? ఏంటంటే పిఏఐఆర్ ఇదొక రెక్టాంగిల్, 2 రెక్టాంగిల్స్, ఈ 2 రెక్టాంగిల్స్ అయినప్పుడు ఐఓడి ఎంత అవుతుంది? యాంగిల్ ఐఓడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి
కన్స్ట్రక్ట్ స్క్వేర్ విత్ డయాగ్నల్ 6 సెంటీమీటర్స్ వితౌట్ ఎనీ ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్ యూజ్ చేయకుండా స్క్వేర్ ఎంతతో 6 సెంటీమీటర్స్తో యూజ్ చేయాలి. అప్పుడు 6 సెంటీమీటర్స్తో చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఒక 6 సెంటీమీటర్స్కి లైన్ డ్రా చేసుకుని మిడ్ పాయింట్ ఎంత 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకుంటాం. 3 సెంటీమీటర్స్ దగ్గర పాయింట్ పెట్టుకుని అప్పుడు 6 సెంటీమీటర్స్లో హాఫ్ ఎంత 3 సెంటీమీటర్స్. సో 3 సెంటీమీటర్స్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్, మళ్ళీ ఇక్కడి నుంచి దాన్ని మార్క్ చేయాలి. ఈ 2 మార్కులు చేశాక ఇటు ఇటు కూడా మార్క్స్ చేశాక ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఒక లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 3 సెంటీమీటర్సే ఉండాలి మనకి. సో 3 సెంటీమీటర్స్ ఉండాలి అన్నప్పుడు ఈ లైన్ ఇది ఒక లైన్ని కోల్చుకొని, అంటే సర్కులర్తో కంపాస్తో ఈ లైన్ కోల్చుకొని 3 సెంటీమీటర్స్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుని ఆ ఎడ్జెస్ జాయిన్ చేసుకోవడమే. ఓకే.